చాలా రోజుల తర్వాత తెలంగాణలో ఒక నోటిఫికేషన్ రాబోతుంది అనమాట. ద బెస్ట్ నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆఫీసర్ గ్రేడ్లో ఉన్నటువంటి నోటిఫికేషన్ అనమాట. ఏంటంటే మున్సిపల్ వార్డ్ ఆఫీసర్ అని ప్రతి మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఒక డివిజన్ కానీ వార్డ్స్ కానీ ప్రతి వార్డుకి ఒక ఆఫీసర్ని నియమించాలనేటువంటి కొత్త పద్ధతిని ప్రవేశపెట్టడం జరుగుతుంది అనమాట తెలంగాణ ప్రభుత్వం అనమాట. దీంట్లో ఏంటంటే నూతనంగా సృష్టించినటువంటి జాబులు అనమాట ఇవి. వాటిలో ఏంటంటే వార్డ్ ఆఫీసర్ అంటే ప్రతి వార్డుకి ఒక ఆఫీసర్ నియమించి కేంద్ర పథకాలకు సంబంధించి కానీ లేదా కేంద్రం నుంచి ఏమన్నా రాష్ట్ర పథకాలకు సంబంధించి కానీ రాష్ట్రం చేపట్టేటువంటి కొన్ని వినూత్నమైనటువంటి కార్యక్రమాలకు సంబంధించి కానీ ప్రజల దగ్గరకు తీసుకెళ్లాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ పోస్టులను ఏర్పాటు చేయడం జరుగుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ విలేజ్లో అయితే పంచాయతీ సెక్రటరీ అనేటువంటి ఒక పోస్ట్ ఉందిగా, దానికి ఈక్వల్గా మనకి ఏంటంటే మన మున్సిపాలిటీల్లో ఉన్నటువంటి అండ్ కార్పొరేషన్లో ఉన్నటువంటి వార్డ్స్కి ఆ వార్డుకి ఒక వార్డ్ కమిషనర్ని ఏర్పాటు చేస్తున్నారనమాట. దాంట్లో విషయానికి వస్తే మొన్న మున్సిపల్ శాఖ సమావేశంలో ఈ వార్డ్ ఆఫీసర్ అనేటువంటి కొత్త పోస్టులని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. దీంట్లో మొత్తం 6 సమావేశాలు ఏర్పాటు చేసి మున్సిపల్ శాఖ మొత్తం 6 సమావేశాలు ఏర్పాటు చేసి సృష్టించినటువంటి కొత్త పోస్టుల సంఖ్య విషయానికి వస్తే సుమారుగా ఒక 3385 పోస్టులు. 3385 పోస్టులు అంటే 3385 వార్డ్స్ ఉన్నాయన్నమాట ఈ మున్సిపాలిటీస్లో. ఆ వార్డ్స్ని బేస్ చేసుకొని ఎవ్రీ వార్డ్కి ఒక మున్సిపల్ వార్డ్ ఆఫీసర్ని నియమించడం జరుగుతుంది. కాబట్టి మొత్తం పోస్టుల సంఖ్య 3385 పోస్టులు ఉన్నాయన్నమాట. అండ్ అగైన్ దీనికంటే ముందు ఏంటంటే ఆల్రెడీ మనకి రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ శాఖలో కొన్ని పోస్టులకి రిలీజ్ చేయాలని నిర్ణయించుకుందనమాట. ఆ పోస్టుల సంఖ్య విషయానికి వస్తే 2280 సుమారుగా 2280 పోస్టులు అనమాట. కరెక్ట్ ఫిగర్ కావాలంటే ఇంతకుముందు మనకి చెప్పింది 2298 పోస్టులు అనమాట. వీటిలో విషయానికి వస్తే వీటిలో ఏ రకమైనటువంటి పోస్టులు ఉన్నాయంటే బిల్ కలెక్టర్ కానీ నెక్స్ట్ విషయానికి వస్తే హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించిన హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి పోస్టులు కానీ నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అనమాట. నెక్స్ట్ విషయానికి వస్తేనేమో మనకి జూనియర్ అకౌంట్ పోస్టులు అనమాట. జూనియర్ అకౌంటెంట్ పోస్టులు అండ్ శానిటైజర్ వర్కర్స్ కనుక ఆల్రెడీ ఉన్నారు. ఇవన్నీ పోస్టులు ఆల్రెడీ మనకి ఈ పోస్టులకు సంబంధించినటువంటి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ కాబోతుంది అని ఆల్రెడీ మనకి స్టేట్మెంట్ ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం అనమాట. వీటికి ఓకే అయింది కాబట్టి ఇవి ఏంటంటే మనకి 2298 పోస్టులకి ఆల్రెడీ మనకి జారీ చేయడం జరిగింది. ఇక ఓన్లీ మనకి నోటిఫికేషన్ రావడం మాత్రమే ఉంది ఈ పోస్టులకి. అండ్ అగైన్ నిన్న ఒక 2 days బ్యాక్ మనకి ఈ 3385 పోస్టులకి కేటీఆర్ ఒక సమావేశంలో చెప్పడం జరిగింది. ఇలా సృష్టిస్తున్నామని కొత్త పోస్టులు. వాటికి సంబంధించి ఏంటంటే ఈ నూతన పురపాలక చట్టం ప్రకారం మనకి ఉన్నటువంటి వార్డుల మొత్తం ఏంటంటే 3385 వార్డ్స్ ఉన్నాయి. వాటికి ఎవ్రీ వార్డుకి ఒక వార్డ్ ఆఫీసర్ని నియమించడం జరుగుతుంది అనమాట. అతి త్వరలో కేవలం నాకు తెలిసి అయితే మ్యాక్సిమం ఏంటంటే ఈ మంత్ ఎండింగ్ ఆర్ నెక్స్ట్ మంత్ ఎండింగ్ కల్లా ఈ పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. కేవలం ఒక 3 monthsలోనే ఈ నోటిఫికేషన్లో ఫిల్ చేయడం జరుగుతుంది ఈ పోస్టులన్నింటినీ. ఎందుకంటే అత్యవసరమైనటువంటి పోస్టులు అనమాట. ఈ కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్లో మనకి చాలా ఇంపార్టెంట్ పోస్టులు అనమాట ఇవి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ విలేజెస్లో అయితే ప్రజలకి మరియు విలేజ్లో ప్రజల దాకా ఏదైనా ఒక పథకం కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ కానీ వెళ్ళాలంటే ఒక పంచాయతీ సెక్రటరీ అనేటువంటి ఒక పోస్ట్ ఉందన్నమాట ఎవ్రీ విలేజ్కి. అదేవిధంగా మనకి పట్టణ ప్రాంతాల్లో విషయానికి వస్తే ఈ మున్సిపాలిటీల్లో కానీ అండ్ కార్పొరేషన్లో కానీ కేవలం వార్డ్స్ ఉంటాయి కాబట్టి విలేజ్కి ఈక్వల్గా ఒక వార్డు ఉంటుంది కాబట్టి
ఆ వార్డుకి ఒక పర్టికులర్ అయినటువంటి ఒక ఆఫీసర్ అనేటువంటి వాడు లేడు. కాబట్టి ఈ పంచాయతీ సెక్రటరీ అక్కడ ఎలా ఉందో ఇక్కడ సేమ్ మనకి ఒక మున్సిపల్ వార్డ్ ఆఫీసర్ అనేటువంటి నియమించడం జరుగుతుంది అనమాట. మనకు తెలిసిన వరకు అక్కడ పంచాయతీ సెక్రటరీకి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటుంది. అంటే జనరల్ డిగ్రీ ఆర్ బీటెక్ డిగ్రీ ఎనీ డిగ్రీ, కానీ ఒక డిగ్రీ క్వాలిఫికేషన్తో రాబోయేటువంటి పోస్టులు అనమాట. నెక్స్ట్ విషయానికి వస్తే దీంట్లో మనం చాలామంది ఏంటంటే ఇప్పుడులో నోటిఫికేషన్ రాదు, ఈ సిచ్యువేషన్లో కరోనా ఎఫెక్టివ్ నోటిఫికేషన్ రాదనేటువంటి ఒక ఊహలో ఉన్నారనమాట. కాదు, కంపల్సరీ మనకి నోటిఫికేషన్ రావడానికి ఛాన్స్ ఉన్నటువంటి పోస్టులు కాబట్టి ఇవి నాకు తెలిసి 1 మంత్లో నోటిఫికేషన్ వస్తుందన్నమాట. కాబట్టి దీంట్లో మనం ఏంటంటే కంటిన్యూగా ప్రిపరేషన్ ఉండాలన్నమాట. కంటిన్యూగా ప్రిపరేషన్ ఉండాలి. ఇలా కంటిన్యూగా ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉంటారో వాళ్ళు జాబ్ ఈజీగా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ విషయానికి వస్తే వీటిలో మనం ఏంటంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఈ నోటిఫికేషన్ ఇంకా రాలేదు, కొత్త పోస్టులు కాబట్టి వీటికి సిలబస్ ఏముంటుంది, సిలబస్ అనేది పర్టికులర్గా ఎవరికి తెలియదు. కాబట్టి ఇది ఏంటంటే ఒక డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనమాట. అంటే ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసి డైరెక్ట్గా మనకి రిక్రూట్మెంట్ చేయడం జరుగుతుంది అనమాట. కాబట్టి దీంట్లో ఉన్నటువంటి కామన్ సబ్జెక్ట్స్ ఏముంటాయో వాటిని ముందు మనం ప్రిపేర్ అయి ఉన్నట్లయితే నోటిఫికేషన్ వచ్చినప్పుడు దాంట్లో సిలబస్ ప్రకారం ఎక్స్ట్రా ఏమైతే చేస్తారో వాటిని మనం ప్రిపేర్ అయితే ఈజీగా అంటే తక్కువ టైంలో ఎక్కువ ప్రిఫరెన్స్ అండ్ ప్రిపేర్ అవ్వచ్చు అనమాట. దాంట్లో విషయానికి వస్తే మనకి మ్యాథ్స్ ఇది కామన్ సబ్జెక్ట్ అండ్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ అనేది కామన్ సబ్జెక్ట్ కాబట్టి ఇది అందరూ ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉండాలి. నెక్స్ట్ విషయానికి వస్తే పాలిటీ, ఈ పాలిటీ అండ్ తెలంగాణ హిస్టరీ. నెక్స్ట్ విషయానికి వస్తే మున్సిపాలిటీ యాక్ట్ అంటే మున్సిపల్ యాక్ట్ 2019 ఇవి 3 అండ్ అగైన్ వీటితో పాటు కరెంట్ అఫైర్స్, జనరల్ అవేర్నెస్. ఈ సబ్జెక్ట్స్ ఎవరైతే ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంటారో నోటిఫికేషన్ రాగానే ఆ నోటిఫికేషన్ ప్రకారం ఈ సిలబస్లో అంటే మనకి కామన్ సిలబస్లో లేనటువంటి సబ్జెక్ట్స్ ఏముంటాయో వాటిని ప్రిపేర్ అవ్వడానికి చాలా తక్కువ టైంలో ఎక్కువ సిలబస్ని కవర్ చేయొచ్చు అనమాట. కాబట్టి ఆల్రెడీ మనం ఈ సిచ్యువేషన్ బేస్ చేసుకున్నాం ఆల్రెడీ. ఏంటంటే పంచాయతీ సెక్రటరీ విషయానికి వస్తే కేవలం 1.5 మంత్లోనే మనకి ఎగ్జామ్ కండక్ట్ చేశారు. చాలామంది ప్రిపేర్ అవ్వడానికి టైం సరిపోలేదన్నారు. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్లో ఈ ముందే మనం ప్రిపేర్ అయి ఉంటే చాలా మంచిదనమాట. ఈ సిచ్యువేషన్లో కరోనా సిచ్యువేషన్లో కూడా నోటిఫికేషన్ ఇవ్వడం అనేది చాలా మేజర్గా చాలా ఇంపార్టెంట్ నోటిఫికేషన్ అనమాట ఇది. కాబట్టి దీన్ని అసలు మిస్ చేసుకోవద్దు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, బెస్ట్ ఆఫ్ లక్.